యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఐఎమ్ సారీ పావని. ఎందుకండి? తెలీదు, చెప్పాలనిపించింది. పంచే నీకే ఆటంకమా మార్గం మళ్ళించే కాలం నీది కాని గమ్యం దిశగా ఉండగలవ ఉసురాడగలవని కలల గాలి నిన్ను తగలనిదే ఓపగలవ గెదనా పగలవ మనసైన బాటగా కదలనిదే. అఖిల్, అభి వాళ్ళెక్కడా? రండి నాన్న, ఎమ్మెల్యే గారి పక్కన కూర్చుని భోంచేయండి. అభి వసు పిల్లలు ఎక్కడ హారిక? ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు అత్తయ్య? మీరు కూర్చోండి, మీకు భోజనం తీసుకొస్తాను. మీరు భోంచేయండి, మేము అభితో కలిసి తింటాం. సారీ ఎమ్మెల్యే గారు, వాళ్ళు మీతో కలిసి భోంచేయనందుకు ఏమనుకోకండి. పర్వాలేదమ్మా, మా ప్రతిపక్షాలు కూడా మాతో కలిసి భోంచేయు, అయినా మేము ఫీల్ అవ్వం. అభి, ఏంటభి ఇది? మీరు ఇలా, మీకా ఇలా? అంతా అఖిల్ హారిక చాముండేశ్వరి వల్లే అన్నయ్యా. అదేం లేదు అత్తయ్య. నువ్వు మాట్లాడక అభి. ఇంక ఓర్చుకునే సహనం ఓపిక నీకున్నాయేమో, నాకు లేవు. అన్నయ్య, ఈ ఫంక్షన్ మీకోసం చేసింది కాదు, అభి వసూలను అవమానించడానికి చేసింది. అడుగడుగున వీళ్ళని అవమానించారు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నన్ను చెప్పనివ్వరా అభి, నన్ను చెప్పనివ్వు. ఈ ఫంక్షన్ వాళ్ళ గొప్పల కోసం చేశారన్నయ్య. తొట్టి గుమ్మం వైపు రమ్మన్నారు. వచ్చిన గెస్టులతో వీళ్ళ గురించి ఏమి చెప్పద్దన్నారు. పిల్లలు కూడా తిట్టారన్నయ్య. వీళ్ళ ఫోటోలు కూడా తీయలేదు తెలుసా? భోంచేసే టైంలో ఏంటత్తయ్య ఇది? ఆ భోజనం కూడా నిన్ను చేయొద్దన్నారు కదరా అభి. రెండు ముద్దలు తిని వెళతానని అఖిల్ని హారికని బతిమలాడుకున్నారు కదా, నేనంతా చూశానభి. ఇక నా వల్ల కాక నేనంతా కక్కేస్తున్నాను. అన్నయ్య, నన్ను క్షమించండి. అభి వసూలు గురించి భాస్కర్ అఖిల్కి చెడుగా నూరు పోసింది నేనే అన్నయ్య. పెద్ద తప్పే చేశాను.
క్షమించరని పాపం చేశాను. హ్యాపీ వసు, మీరు కూడా నన్ను క్షమించండి. ఏంటి అత్తయ్య? ఇదంతా నిజమా జయంతి? అభి వసుల పట్ల భాస్కర్ అఖిల్ చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కావండి. నా నోటితో చెప్పలేని పనులు చేశారు. హారిక వాళ్ళమ్మ అభి వసులని అవమానించారు, ఎంతగానో బాధ పెట్టారు. ఇవి తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉన్నావా జయంతి? వాళ్ళలా చేస్తే ఏం చేయనండి. ఏం చేస్తానో చూడు. ఇప్పుడే నా కొడుకుల సంగతి చూస్తాను, వాళ్ళంతూ తేలుస్తాను. నానా వద్దు నాన్న. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, గెస్టులందరూ ఉన్నారు. మనలో మనం గొడవ పడితే బయట వాళ్ళకి చులకనవుతాం. జరిగిన దానికి మాకేం బాధగా లేదు. మిమ్మల్ని చూడాలని వచ్చాం, చూసాం, భోజనం కూడా చేశాం. ఇంకా బయలుదేరుతాం నాన్న. వసు గారు పదండి. అభి వసు, వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం అమ్మా, వెళ్ళొస్తాం. భోజనాలు చాలా బాగున్నాయ్యా. ఫంక్షన్ బాగా చేశారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కలుద్దాం భాస్కర్. అలాగే అండి. ఉంటాను బాబు. ఓకే సార్. ఉంటానమ్మా. అలాగే అండి. ఏంటి నాన్న, మీ షష్ఠి పూర్తి చాలా గ్రాండ్గా జరిగింది కదా? అమ్మా హ్యాపీనా? మీ ఇద్దరు కొడుకుల్ని చూసి మీరు చాలా గర్వపడుతున్నారు కదా? మాకు పేరు వచ్చినందుకు మీకు ప్రౌడ్గా ఉంది కదా? ఇదంతా మీ అదృష్టం నాన్న. వెయ్యన్నయ్యా, ఇంకో 2 కొట్టు, అప్పుడే బుద్ధొస్తుంది వెధవకి. నువ్వు కొడుకువేంట్రా? అసలు మనిషివేంట్రా నువ్వు? మీలాంటి కొడుకుల్ని కండావు మా అదృష్టం కాదురా, మా దురదృష్టం. మేవే జన్మలోనో చేసుకున్న పాపం నాన్న. అవునరా, నీలాంటి కొడుకుని ఎందుకన్నానా అని సిగ్గుపడుతున్నానురా. పురిట్లోనే నిన్ను ఎందుకు చంపలేదా అని బాధపడుతున్నానురా. ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు?
నా అల్లుడిని ఇలా అవమానిస్తే నేను సహించను. ఆడదానివి కాబట్టి క్షమిస్తున్నాను చాముండేశ్వరి. నీ స్థానంలో నీ భర్త ఉండుంటే వీడికి బదులు తన చెంప పగలగొట్టేవాణ్ణి. అంత తప్పు మా మమ్మీ ఏం చేసింది మావయ్య? మొత్తం మీ అమ్మే చేసింది. అఖిల్ని భాస్కర్ని తను చెడగొట్టింది. వీళ్ళిలా తయారవ్వడానికి కారణం మీ అమ్మే. వాళ్ళని చెడగొట్టాల్సిన కర్మ నాకేంటి? నాకంతా తెలుసు చాముండేశ్వరి, నాకంతా తెలుసు. అన్నయ్యకు అగ్నిపర్వతం బద్దలైంది, చాముండేశ్వరికి చుక్కలే. కన్న తండ్రిని నేను కొడితే నీ అల్లుడికి అవమానం జరిగింది అంటున్నావే. ఈ ఇంటిని, తన మొత్తం ఆస్తిని ఈ దౌర్భాగ్యులకు రాసిచ్చి అభికి జరిగిందేంటి? నువ్వు, నీ అల్లుడు, నీ కూతురు అభి వసులను ఎంతలా అవమానించారో నాకు తెలీదనుకుంటున్నారా? మీరు ఎవరిని అవమానించారో తెలుసా? ఎలాంటి అవమానం చేశారో తెలుసా? వీళ్ల జీవితాలు అభివేసిన భిక్ష. వీడు నా పెద్ద కొడుకు భాస్కర్. వీడు పుట్టినప్పుడు గొప్పవాడవుతాడని ఎంతో సంతోషించాను. కానీ ఏమీ చేతకానివాడయ్యాడు. తన అన్న అసమర్థుడని ఏ రోజైనా అభి అన్నాడా? లేదే. ఇంటి పెద్ద కొడుకుగా భాస్కర్కివ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. నిజమైన ఇంటి పెద్ద కొడుకుగా ఇంటి భారం మొత్తం మోశాడు. భాస్కర్ పిల్లల్ని తనే చదివించాడు. ఇక వీడు అఖిల్ గాడు బయటేదో తప్పు చేశాడు, దానికోసం అప్పు చేశాడు. ఇంటి మీదకి రౌడీల్ని తీసుకొచ్చాడు. అప్పుడు వీడిని కాపాడింది ఎవరో తెలుసా? వసు. మీ డబ్బులు ఎక్కడికి పోవు, నేనిస్తాను. 3 రోజుల్లో ఇస్తాను. తన నగలు తాకట్టు పెట్టి వీడు చేసిన అప్పు తీర్చింది. ఆడపిల్ల అయ్యుండి కూడా మంచి కోసం రౌడీల్ని ఎదిరించింది. అలాంటి మహాతల్లినా ఈరోజు మీరు అవమానించింది? ఏమ్మా హారిక, వసు నీకోసం ఎంత చేసిందో, నువ్వు చేసిన ఎన్ని తప్పుల్ని వెనకేసుకొచ్చిందో అందరి ముందు చెప్పమంటావా? ఆఖరికి కట్టుకున్న భర్తని, అత్తని మోసం చేశావు. అది చెప్పమంటావా? ఆ తప్పుని ఖాయమని నువ్వు వసు కాళ్ళు పట్టుకోవడం నాకు తెలియదనుకున్నావా? నేను ప్రెగ్నెంట్ కాదక్కా. కాళ్ళు పట్టుకుంటానక్క. హారిక లేలే ప్లీజ్ అక్క, నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేయక్క. అంటే అన్నయ్యకి హారిక ఆడిన దొంగ కడుపు డ్రామా ముందే తెలుసన్నమాట. గొప్పోడు అన్నయ్య. నా డాటర్నే తప్పు పడుతున్నారా మీరు? ఏ, తను చేసిన తప్పులు నీ కూతురు నీకు చెప్పలేదమ్మా? అసలు అభియే లేకపోతే నీ కూతురి ఇంటి కోడలయ్యేదా? మీ ఆయన పేకాటలో డబ్బులు పోగొట్టుకొని పారిపోతూ పోలీసులకు దొరికిపోతే ఆ విషయం పత్రికలకు, న్యూస్ ఛానల్స్కు వెళ్లకుండా అభి ఎలా కాపాడాడో మరిచిపోయావా అమ్మా? ఆ రోజు నువ్వు అభి కాళ్ళు పట్టుకున్నావో, చేతులు పట్టుకున్నావో గుర్తుందా నీకు?
అమ్మ సిస్టర్, ఆఖరికి మీ బతుకులు కూడా ఆ అభివేసిన భిక్షే అన్నమాట. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిని అభి వసూయే కాపాడారు. మనందరి బతుకులు వాళ్ళు పెట్టిన భిక్షే. మన ఊపిరి కూడా వాళ్ళిచ్చిందే. కొడుకంటే అభిలా ఉండాలి, కోడలంటే వసు పావనిలా ఉండాలి. మీరు ఉన్నారు. ఎందుకు? ఈరోజు మీరు చేసింది షష్ఠి పూర్తి కాదు, నా పిండ ప్రధానం. అవునరా? మనుషులుగా మీరు చచ్చిపోయి మానసికంగా చచ్చిపోయిన మాకు అంత్యక్రియలు చేశారు. మీ గొప్పల కోసం, మీ స్వార్థం కోసం ఇద్దరి మంచి మనసులను అవమానించి మాటలతో గాయపరిచారు. అసలు మీకు అన్నం పెట్టిందే అభిరా. అలాంటివాడు 2 ముద్దలు తిని వెళ్ళిపోతానంటే ఎక్కడో కూర్చుని తిని వెళ్ళమన్నారే. ఇంకా మీరు బతికున్నారంటే నేను నమ్మాలంట్రా? మీరు ఎప్పుడో చచ్చిపోయారు. దెయ్యాలు భూతాలై మమ్మల్ని పీక్కు తింటున్నారా? మీలాంటి పిశాచాల దగ్గర ఉండడం కన్నా నా కొడుకు, నా నిజమైన కొడుకు అభి దగ్గరకు వెళ్ళి గంజి తాగడమే మంచిదిరా. అయితే వెళ్ళండి నాన్న, వెళ్ళండి. అఖిల్, అవునమ్మా, మేం చచ్చిపోయామంటున్నాడు ఈ మనిషి. ఇలాంటి మనిషి మన దగ్గర ఉండడం అవసరమా? ఆయన మీ నాన్నరా? అయితే నన్ను కొడతాడా? అనరాని మాట్లాడాడా? ఆ కొడుకే గొప్ప అయితే అతని దగ్గరికి వెళ్ళమను. మన దగ్గర అవసరం లేదు. ఓర్ని, ఇంత తిట్టినా నీలో ఇంకా మార్పు రాలేదేంట్రా? ఇక నువ్వు ఈ జన్మలో మారవరా చిన్నోడా. నీ పెళ్ళాం అత్త నిన్ను మార్చేశారు. విన్నావా జయంతి? విన్నావా? నువ్వు మాటలు నేర్పిన నీ గారాల చిన్న కొడుకు ఏం మాట్లాడుతున్నాడో? అయినా తప్పు వాళ్లది కాదులే, అంత గారాబం చేసిన నీది. ఇప్పుడు కూడా నీ కన్న పేగును చంపుకోలేకపోతున్నావు, మమకారాన్ని వదులుకోలేకపోతున్నావు. నేను వెళ్ళిపోతున్నాను జయంతి. నా కన్న కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ శ్మశానంలో ఈ దెయ్యాలతో ఉండాలని నాకు లేదు. ఈ చచ్చిన శవాల మధ్య, కుళ్ళి కంపు కొడుతున్న ఈ స్వార్థపరుల మధ్య నేనుండలేను. నువ్విక్కడ ఉండాలో లేదో నువ్వే నిర్ణయించుకో. నువ్వు వెళ్తే వెళ్ళు నాన్న. మా అమ్మని తీసుకెళ్లే హక్కు నీకు లేదు. నాకెవరి మీద హక్కు లేదురా, కానీ నా మీద నా అభికి మాత్రమే హక్కుంది. అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్తున్నాను జయంతి. అమ్మా, వదినా,
అలాంటి అన్నదమ్ముల కోసమా మీరు ఆస్తి వదిలేసి వచ్చారు? అలాంటి వాళ్ళ కోసమా మీరు అంత పెద్ద ఇంటిని వదిలేసి ఇంత చిన్నింట్లో ఉంటున్నారు? అలాంటి వాళ్ళ కోసమా పంచపక్ష పర్వణాలు వదిలేసి పచ్చడి మెతుకులు తింటున్నారు?